సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజును పుష్ప 2 నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్, తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పరామర్శించారు. అతడి తండ్రికి 50 లక్షల రూపాయల చెక్కు అందజేశారు. బాలుడికి అందిస్తున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, సినీ హీరోల ఇళ్లపై దాడులు చేయొద్దని చెప్పారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు. సినీ పరిశ్రమ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా దృక్పథంగా ఉందని, ఇక పరిశ్రమ ఎక్కడికి వెళ్లడం లేదని, వదంతులను ఎవరూ నమ్మొద్దని ఆయన స్పష్టం చేశారు. ఇక అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడిని ఆయన ఖండించారు. దాడులు చేస్తే చట్టం ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, అతడు క్రమంగా కోలుకుంటున్నాడని, జ్వరం తగ్గుముఖం పడుతుందని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ద్వారా తెలియజేశారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి స్పందించిన తీరు అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించిన ఆయన రేవతి కుటుంబాన్ని, శ్రీతేజ్ను ఆదుకోవడానికి ఆర్య వైశ్య మహాసభ ముందుంటుంది అని తెలిపారు. శ్రీతేజ్కు చికిత్స తామే చేస్తున్నామంటూ అల్లు అర్జున్ అబద్దాలు మాట్లాడుతున్నారని, ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలంగాణ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ ఇక కల్వ సుజాత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి 25 లక్షలు ఇచ్చామని చెబుతున్న అల్లు అర్జున్ ఇప్పటికి ఇచ్చింది 10 లక్షలేనని అన్నారు. అల్లు అర్జున్ ఇంటి ఎదుట నిరసనకు దిగి దాడికి పాల్పడిన 6 ఓయూ జేఏసీ నేతలకు బెయిల్ మంజూరైంది. వారిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు వనస్థలిపురంలో ఉన్న న్యాయమూర్తి ఇంటికి తీసుకువెళ్లి హాజరుపరచగా కేసు పూర్వాపరాలు విచారించిన న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. ఒక్కొక్కరు 10,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలి అని ఆదేశించారు. ఇక అడ్డగూడూరుకు చెందిన బైరు నగేష్, దౌలతాబాద్కు చెందిన రెడ్డి శ్రీనివాస్, కొడంగల్కు చెందిన మోహన్, చౌటుప్పల్కు చెందిన బి నాగరాజు, చర్లపల్లికి చెందిన ప్రేమ్ కుమార్, షాద్నగర్కు చెందిన ప్రకాష్ జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి వద్ద ఆదివారం ఆందోళనకు దిగి పూలకండీలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని ప్రతినిధులను అదుపులోకి తీసుకుని ఠానాకు తరలించారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడు శ్రీతేజ్ కళ్లు తెరుస్తున్నాడు, మూస్తున్నాడు, కానీ తనను గుర్తుపట్టే స్థితిలో లేడు అని తండ్రి భాస్కర్ తెలియజేశారు. ఇక శ్రీతేజ్ కోలుకునేందుకు మరో 2 నెలల సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. తన కూతురు అమ్మ ఎక్కడా అని అడిగితే ఊరెళ్లింది అని చెప్తున్నానని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డితో పాటు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలవడం తమకు మరింత ధైర్యాన్ని ఇచ్చింది అని చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్కు అందజేశారని తెలిపారు. అల్లు అర్జున్ టీం 10 లక్షలు డీడీ ఇచ్చిందని, మరో 15 లక్షలు ఇస్తామని చెప్పిందని వెల్లడించారు. ఘటన జరిగిన రోజు నుంచి ఆ బృందం సభ్యులు వైద్యులతో ప్రతిరోజు మాట్లాడుతున్నారని చెప్పారు. తాను మొదటి రోజు ఆసుపత్రిలో 50,000 చెల్లించానని, ఆ తర్వాత నుంచి అల్లు అర్జున్ బృందం సభ్యులే అన్ని చూసుకుంటున్నారని తెలిపారు. శ్రీతేజ్కు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టమని, నెల రోజుల ముందు నుంచే ప్రీమియర్ షో చూసేందుకు కుటుంబమంతా ప్లాన్ చేసుకున్నామని వెల్లడించారు.